ఈ కాటుక కనులు విప్పారకపోతే ఈ భూమికి హాయ్ అండి, ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నాను. ఈరోజు వీడియోలో ఓవెన్ లేకుండా సింపుల్గా బ్రెడ్తోని స్మూత్ కేక్ ఎలా ప్రిపేర్ చేయాలనేది ఈ వీడియోలో చూపిస్తాను. ఎక్కడ వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. ఫస్ట్ అయితే బ్రెడ్ పీసెస్కి సైడ్స్లో ఇలా బ్లాక్ కలర్ బ్రౌనిష్గా ఉంటుంది కదా, ఇవి సైడ్కి కట్ చేసేసి పీసెస్ లాగా కట్ చేసుకుందాము. బ్రెడ్ పీసెస్ని అయితే కట్ చేసుకున్నాను. ఇప్పుడైతే వీటిని మిక్సీ జార్లో వేసుకుందామండి. కట్ చేసి వేసుకున్న బ్రెడ్లోకి 2 కోడిగుడ్లు అయితే పగలగొట్టి వేస్తున్నాను. రెండు కోడిగుడ్లు అయితే పగలగొట్టి వేసుకున్నాను. ఇప్పుడు దీంట్లోకి చిటికెడంట బేకింగ్ సోడా వేసుకుందాము. ఇప్పుడైతే దీంట్లోకి షుగర్ యాడ్ చేసుకుందాము. మిక్సీ పట్టుకున్న దీంట్లోకి అయితే కొద్దిగా మైదాని యాడ్ చేసుకొని మళ్ళీ మిక్సీ పట్టుకోవాలి. మిక్సీ పట్టుకున్న తర్వాత ఇలాగైతే ఉంటుంది. మనం స్వీట్ కేక్ ప్రిపేర్ చేస్తున్నాం కాబట్టి ఒక చిన్న బౌల్లో షుగర్ని అయితే కరిగించి పెట్టుకోవాలి. దానికోసం ఇలా స్టవ్ ఆన్ చేసి ప్యాన్ అయితే పెట్టండి. కొద్దిగా మొత్తంలో షుగర్ పోసి దీన్ని అయితే మంచిగా మెల్ట్ అవ్వనివ్వండి. పంచదార ఫ్లేవర్ అయితే ఇలా గోల్డెన్ కలర్ రావాలి. గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత దీన్ని కొద్దిసేపు పక్కన పెట్టి చల్లార్చాలి. ఇప్పుడు ఒక వెడల్పాటి గిన్నె తీసుకొని ఒక గ్లాస్ నిండా వాటర్ పోసి దీన్ని అయితే వేడి చేసుకోవాలి. లోపల ఒక చిన్న బాక్స్ని పెట్టి మనం ఏదైతే షుగర్ని ఇందాక మెల్ట్ చేసుకొని పెట్టుకున్నాం పక్కన కదా, ఇందాక క్యారమెల్ లాగా, సో దాన్ని అయితే ఇందులో వేసేద్దాము. వేసేసి మనం ఏదైతే కేక్ బ్యాటర్ ప్రిపేర్ చేసుకున్నామో అది దీంట్లో వేద్దాం ఇప్పుడు. సో నేను ప్రిపేర్ కేక్ బ్యాటర్ మొత్తాన్ని దీంట్లో అయితే వేసుకుంటున్నాను. ఇప్పుడైతే గ్యాస్ని సిమ్లో పెట్టేసి ఒక 30 మినిట్స్ అయితే కుక్ చేసుకుందాము మూత పెట్టేసి. సో కేక్ అయితే ప్రిపేర్ అయిపోతుంది. దీనిపైన ఏదైనా బరువు పెడితే ఇంకా మంచిగా బేక్ అవుతుంది. అయితే ఇక్కడ మూతలోంచి గాలి వెళ్ళేలా కనిపిస్తుంది కాబట్టి ఇది మూసుకునేలా నేను ఈ బరువు అయితే పెడుతున్నాను. గ్యాస్ అయితే లో ఫ్లేమ్లో పెట్టేసి ఒక 30 మినిట్స్ అయితే బేక్ చేసుకొని చూద్దాము రెడీ అయిందో లేదో అనేది. ఒక 10 మినిట్స్ తర్వాత అయితే మూత తీద్దాము. ఆల్మోస్ట్ అయితే అయిపోయే ఉంటుంది. ఇప్పుడు దీంట్లోకి అయితే ఒక టూత్ పిక్ గుచ్చుకొని చూద్దాము ప్రిపేర్ అయిందా లేదా. దీనికి అంటకపోతే అయిపోయినట్టే. సో ఈ కేక్ అయితే ప్రిపేర్ అయిపోయింది. ఇప్పుడు దీని అయితే బయటికి తీసుకుందాము. కేక్ ఎంత మంచిగా వచ్చిందో ఒకసారి చూద్దాము. వావ్, సూపర్ వచ్చిందండి కేక్. ఆకాశం తాకే నీ ఆక్రందన